ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పండి సీఏ గారు. అరకులో ఒక చెరువులో ఇంచుమించుగా చెర్రీ పోలికలతో ఒక డెడ్ బాడీ దొరికింది మేడం. గుర్తుపట్టడం కొంచెం కష్టంగా ఉందంట. మీరో సారో నక్షత్రాన్ని వెళ్ళి ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది మేడం. ఆ, ఆ, అది చెప్దామనే కాల్ చేశాను. ఇలా చెప్పడం కొంచెం బాధగానే ఉంది. సో సారీ మేడం. ఓకేనండి. అయితే ఖచ్చితంగా ఆ డెడ్ బాడీ మా చెర్రీదే అంటారా? అది మీరే కన్ఫర్మ్ చేయాలని చెప్తున్నాను కదా మేడం. ఓకేనండి. ఓకే, నేను మా బావకి చెప్తానండి. నక్షత్ర, పిన్ని, నక్షత్ర. ఏమిటమ్మాయి? ఏంటి మమ్మీ? బేబీ, గుడ్ న్యూస్. చెర్రీగాడు చనిపోయాడు. చెర్రీ చనిపోయాడా? నాకు తెలుసు మమ్మీ. ఈ న్యూస్ ఏ క్షణమైనా రావచ్చని నేను అనుకుంటూనే ఉన్నాను. అందుకే స్వీట్స్ ఆల్రెడీ కొనిపెట్టాను మమ్మీ. 1 సెకండ్. మమ్మీ, చెర్రీ గాడి చావు కబురు నువ్వే నాకు చల్లగా వినిపించినందుకు ఇదిగో ఈ స్వీట్ మమ్మీ. సడన్ గా వాణ్ణి నేనే చంపి సాగనంపాను గనుక ఈ స్వీట్ నాకు. ఈ న్యూస్ మనకు చలికాలంలో వెచ్చగా ఉన్నట్టుంది గనుక ఇదిగో గోరింటాకు, ఈ స్వీట్ నీకు. బాగుంది. చాలు బేబీ. నక్షత్ర 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 ఏం చేసావు నా కొడుకుని? చెప్పు. చంపేశావా? చెర్రీని చంపేశావా? చెప్పు. చెర్రీని చంపేశావా? చెప్పు. చెర్రీని చంపేశావా? చెప్పు. చెర్రీని చంపేశావా? చెప్పు. కేపీ, ఏంటి నా కూతురు మీద అలా నోరేసుకుని పడిపోతున్నావు? అసలు ఏ భార్యనా తన భర్తను చంపుకుంటుందా? చంపుకుంటుంది. ఏ ఇంట్లో జరగకపోయినా ఈ ఇంట్లో అలాగే జరుగుతుంది. కేపీ, కాస్త ఆచితూచి మాట్లాడు. చెర్రీని చంపాల్సిన అవసరం నక్షత్రకేముంది? ఇదొక్కసారికి నా మాట నమ్మండి. నేనంతా చూశాను, విన్నాను. ఆ సిఐ అపూర్వకి ఫోన్ చేసి ఎవరో అరకులో చనిపోయారని చెప్పడం, చచ్చిపోయింది చెర్రీ అని వీళ్ళిద్దరికి అపూర్వ చెప్పడం, వాళ్ళ ముగ్గురు ఆనందంగా స్వీట్లు తినిపించుకోవడం. చేతిలో స్వీట్ బాక్స్ ఎందుకుంది? అడగండి.